సైన్స్ దేవుణ్ణి కనుక్కోలేదా? సైన్స్ ఆధ్యాత్మికం రెండు వేరేనా? కాదు, రెండు ఒకటే. సైన్స్ అంటే ప్రత్యక్షంగా కనిపించే విజ్ఞాన శాస్త్ర ఫలితాలుగా మీరు భావన చేస్తున్నారు. అవి ఫలితాలు మాత్రమే. శరీరం, మనస్సు, ఆత్మ. మనస్సుకు కలిగేటటువంటి స్థితి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, అది సుఖం. శరీరానికి కలిగేది సుఖం అనుకుంటే అప్పుడు ఆ మనస్సుకు కలిగేది సంతోషం అవుతుంది. చాలా మందికి మనస్సు, శరీరం ఒకటిగానే అనుకునేటటువంటి నేపథ్యంలో శరీరానికి కూడా సంతోషమే అనుకుంటూ ఉంటారు. కనుక సంతోషం అనే వివేచనతో ఈ మాట మనం అనుకుంటే సంతోషమైన సుఖమైన శరీరానికి మనసుకు సంబంధించినవి. ఈ రెండింటికంటే కూడా మించి పైన ఉన్నటువంటి స్థితి ఆత్మ, సౌల్. ఆత్మకు కలిగేది ఆనందం, అది చరమ స్థితి. కానీ సైన్స్ కూడా ఆధ్యాత్మిక జ్ఞానంలో నుంచి ఏర్పడింది. సూర్యుని కారణంగా కాంతి, భూమిని తవ్వకం ద్వారా లభించేటటువంటి పెట్రోలు, రెండింటి ద్వారా కూడా వాహనాన్ని నడిపేటటువంటి ఓర్పు, నేర్పు. పెట్రోల్ లభించడం లేదు, సహజమైనటువంటి సూర్యకిరణాల ద్వారా మనం విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. కనుక్కోవడం మనిషి పని, వివేచించడం జ్ఞానం చేసేటటువంటి పని. ఆది భౌతికం సైన్స్ పేరిట మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆధ్యాత్మికం, ఆది దైవికం, దైవిక మార్గంగా, వైజ్ఞానిక అంశంగా, స్పిరిచువల్ అన్న విషయంతో మాట్లాడుతూ ఉంటాం. ఎక్కడైతే సైన్స్ ప్రయాణం ఆగిపోయిందో, ఇంకా ఏదో ఉంది తెలుసుకుందాం అంటూ తెలుసుకోలేనటువంటి స్థితిలో నిలబడిపోయిందో, అక్కడ ఆధ్యాత్మికం ప్రారంభం అవుతుంది.